వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెప్తారు. అష్టమి రోజున కన్నయ్యకు వేణువును సమర్పించి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వేణువుని మన దగ్గర లేదా డబ్బులు దాచుకునే దగ్గర భద్రపరచుకుంటే చాలా మంచిదని మన పండితులు చెప్తారు. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, కండ చక్కెరను నైవేద్యంగా సమర్పించాలి. పెట్టిన నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించిన ఊయలను శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి. కృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు. మనం చేసే ప్రసాదం ఏదైనా సరే దాంట్లో తులసి దళం తప్పనిసరిగా సమర్పించాలి. పండుగ వేళ కన్నయ్యకు ప్రీతిపాత్రమైనటువంటి తులసి దళాన్ని సమర్పించడం వల్ల కృష్ణుడి అనుగ్రహం సులభంగా దొరుకుతుందని మన పురాణాలు చెప్తాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టడం వల్ల శుభం జరుగుతుందని మన పెద్దలు చెప్తారు. అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లె పువ్వులు, పారిజాతం పువ్వులను సమర్పించాలి. కృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలాలకు వెళ్లి మన సామర్థ్యం కొలది పండ్లు, ధాన్యాలు, బట్టలను దానం చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి.